ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని, ఇక్కడ అందరికీ సమానంగా అన్ని హక్కులు అనుభవించేటటువంటి స్వేచ్ఛ ఉంటుందని, అట్లాగే భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు ఉందని రాజ్యాంగం వీటిని కల్పిస్తుంది అనేటటువంటిది వాళ్ళకు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దానికి ఈరోజు మనం చూస్తే అవి నిజంగా అమలవుతున్నాయా, నిజంగా ఇది ప్రజాస్వామిక దేశమేనా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే రాజ్యాంగం చెప్తూ ఉంది, లేదా చట్టాలు మైక్ మంచిగా లేదు, అట్లాగే రాజ్యాంగం చెప్తూ ఉంది ఎవరైనా ఆయుధాలు కలిగి ఉంటే వాటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు అని చట్టాలు చెప్తా ఉన్నాయి. కానీ వాళ్ళు రాసుకున్నటువంటి చట్టాలే వాళ్ళు ఉల్లంఘించి ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళని అరెస్టు చేయడం కాకుండా పట్టుకొని కాల్చి చంపడం అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అది ఎన్కౌంటర్లు కావచ్చు, బోటకప్పి ఎన్కౌంటర్లు కావచ్చు, రియల్ ఎన్కౌంటర్లు కావచ్చు, ఇవాళ వందలాది మందిని ఇవాళ ప్రభుత్వం చంపిస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో వందల మందిని అటు మావోయిస్టు పార్టీ నాయకుల్ని కావచ్చు, ఇటు ఆదివాసీలను కావచ్చు, అనేక మందిని ఇవాళ చంపుతా ఉన్నారు. మరి మీ చట్టం చెప్తుంది కదా వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని. ఇందాకనే చెప్పారు, హిట్మా గారు దొరికిన ఆయన ఆరోగ్యం కోసం, వైద్యం కోసం వస్తుంటే దారిలో పట్టుకొని భార్యాభర్తలిద్దరిని కూడా చిత్రహింసలకు గురి చేసి చంపింది. పేపర్లలో వచ్చినటువంటి ఫోటోల సాక్షిగా వాళ్ళ మీద ఎంత దారుణం జరిగిందో కళ్ళ చూసాం. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేటటువంటి ఇందాక చెప్పినట్లుగా ఇవాళ పాలకులకి దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవు. ప్రజలకు అనుకూలంగా మాట్లాడినా, ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేసినా వాళ్ళు వాటిని సహించరు. అది కాక ఇవాళ మతోన్మాదంతో నిండా మునిగి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇంకా ఇవి మరీ పట్టవనేటటువంటిది మనకు అర్థమవుతా ఉంది. మరి మనమేం చేయాలి? ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే మైనారిటీల మీద లేదా ఇతరుల మీద మనం మణిపూర్లో చూసాం ఎంత దారుణాలకు ఒడిగట్టారో, వందల చర్చిలని ఎట్లా ధ్వంసం చేశారో మనం చూసాం. అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ మాత్రము లేదు, దాని మీద ఏమి కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటున్నారు తప్పితే ఏ మాత్రము చెల్లించకుండా ఉంటున్నారు. అట్లాగే మైనారిటీల మీద, అనేక మంది వ్యక్తుల మీద, సంస్థల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా ఇంకా రావాల్సినంత చలనం రావడం లేదనేటటువంటిదే మనం చెప్పాలి. అందుకని మనమంతా కూడా ఇవాళ మావోయిస్టుల మీద జరగవచ్చు, రేపు ఇంకొకళ్ళ మీద కూడా జరగవచ్చు. ఎందుకంటే కేవలం ప్రగతిశీలంగా వ్యవహరించినందుకు, ప్రజాస్వామికంగా వ్యవహరించినందుకే ఉమర్ ఖలీదని 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, 5 సంవత్సరాలు. ఇంకా విచిత్రం ఏమంటే ఈ మధ్య ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టులో సంవత్సరం తర్వాత మాత్రమే మళ్ళీ పిటిషన్ వేయాలి, సంవత్సరం లోపు పిటిషన్ వేయొద్దని చెప్పి కోర్టు చెప్పింది. ఇది విచిత్రమైనటువంటిది. అంటే ఎవరికైనా కానీ కోర్టుకు బెయిల్ దరఖాస్తు చేసుకునేటటువంటి హక్కు ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి పౌరుడికి ఉంటుంది, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. కానీ కోర్టు ఏం చెప్పిందంటే నువ్వు మాటికి బెయిల్ పిటిషన్ వేయద్దు సుమా, సంవత్సరం తర్వాత మాత్రమే నువ్వు బెయిల్ పిటిషన్ వేయాలి. అది కూడా 5 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత కూడా
సంవత్సరం తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చెప్తుంది కోర్టు. అంటే కోర్టులు ఎట్లా వ్యవహరిస్తున్నాయో, ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయో తేలిగ్గానే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇవాళ ఈ మతోన్మాదము అన్ని వర్గాలను శాసిస్తూ ఉంది, అన్ని రంగాలను శాసిస్తూ ఉంది, అన్ని సంస్థలను శాసిస్తూ ఉంది. అన్ని కూడా ఇవాళ మతోన్మాద భావజాలంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులతో ఇవాళ నింపబడుతున్నాయి అన్ని కూడా, అన్ని కోర్టులతో సహా. అందుకని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం అందరం కూడా ఒక్క గొంతుతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా, ఈ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా, ఈ అప్రజాస్వామికంగా ఇవాళ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ఒక్క గొంతుతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటిగా మనం ఐక్యంగా అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టుగా ఇవాళ సమస్యల మీదే కాదు, రాజకీయంగా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఒక మనం ఐక్య కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఇవాళ కన్నెగుట్ట 2కి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ 100 మందిని పొట్టబెట్టుకొని ఇవాళ మేము అందరం కూడా సరెండర్ అవుతామంటే కూడా కాలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా దయనీయమైనటువంటిది, విచారకరమైనటువంటిది ఇది. ఎందుకంటే మేము ఆయుధాలతో సహా మేము సరెండర్ అవుతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినప్పుడు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. ఇవాళ రాజ్యాంగం కల్పిస్తుంది ప్రకటన స్వేచ్ఛని, ప్రజాస్వామ్య స్వేచ్ఛని ఇస్తుంది. వాళ్ళందరూ మేము ప్రజల్లోకి వస్తాము, మేము మామూలుగా పనిచేస్తాము అంటున్నప్పుడు వాళ్ళని అడ్డుకుంటూ వాళ్ళని కాల్ చేయడం అనేటటువంటిది వాళ్ళ తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో నేను మావోయిస్టు పార్టీ సోదరులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, స్నేహపూర్వకంగా. ఏమిటి అంటే ఆయుధాలతో లొంగిపోతున్నారు, ఓకే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సరెండర్ కావచ్చు. కానీ ఇవాళ ప్రకటిస్తున్నటువంటి, బయటకు వచ్చి ప్రకటిస్తున్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇవాళ సమాజం మారింది, ఇవాళ ఫ్యూడల్ వ్యవస్థ లేదు, అంతేకాకుండా అనేక రకాలుగా డెవలప్ అయింది, పెట్టుబడిదారీ వ్యవస్థ డెవలప్ అయింది, అందుకని వ్యవస్థ మారింది కాబట్టి వ్యవస్థకు అనుగుణంగా మేము కూడా మార్పులు చేసుకుంటున్నాం, బయటకు వస్తాం, పనిచేస్తామని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని దానికి అనుగుణంగా వాళ్ళు రావచ్చు, ప్రజలలో పనిచేయవచ్చు. కానీ నేననేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది వాళ్ళ మీద ఈ తలకి ఫలానా వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ హోదాలను బట్టి డబ్బులు ప్రకటిస్తూ ఉంది. ₹1 కోటి కావచ్చు, 80 లక్షలు కావచ్చు, కొన్ని లక్షల రూపాయలు. వాటన్నిటిని కూడా అంటే వాళ్ళు ఎందుకు ప్రకటిస్తూ ఉందంటే గవర్నమెంట్ బ్రతుకు తెరువు, మీరు బయటకు వచ్చి బ్రతకాలి కాబట్టి మీకు డబ్బులు ఇస్తామంటున్నారు. అందుకని ఒకవైపు మన సోదరులు అందరినీ కూడా అనేక మందిని పొట్టలు పెట్టుకుంటూ ఉంది ప్రభుత్వం. అట్లాంటి చేతులతో తడిసి ఉన్నటువంటి ఆ చేతులతోటే ఇవాళ మనకి డబ్బులు ఇస్తామంటుంది ప్రభుత్వం. నీ తల మీద ఒక వెలని ప్రకటించి ఆ వెలని నువ్వు బయటకు వస్తే నీకు ఇస్తానంటుంది. అంటే నువ్వు బయటకు వచ్చి ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు ఆ డబ్బుల్ని సుతరాము తీసుకోకూడదు. ఎందుకంటే నువ్వు అనేక మందిని పొట్టను పెట్టుకున్నావు, నాలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అనేక మందిని పొట్టను పెట్టుకున్నావు కనుక ఆ రక్తంతో తడిచిన చేతులతో నాకు డబ్బులు ఇస్తామంటున్నావు. నేను వాటిని ఏ మాత్రం తీసుకోను. నేను బయటకు వచ్చేది ఎందుకంటే నేను మళ్ళీ రాజకీయాల కోసం బయటకు వస్తున్నా, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కోల్చడం కోసం వస్తున్నా నేను. అందుకని నీవు ఇచ్చేటటువంటి డబ్బులకి నేను ఆశపడను అనేటటువంటిది ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులు ఎందుకో తీసుకుంటా ఉన్నారు. అట్లా తీసుకోవడం అంటే నువ్వు పనిచేయొద్దని చెప్పడం వాళ్ళు. ఇంకా నేను మళ్ళీ పనిచేయాలనుకుంటున్నా కాబట్టి నువ్వు ఇచ్చేటటువంటి డబ్బులు నాకు వద్దు అని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని నేను మావోయిస్టు పార్టీ ఇప్పుడు సరెండర్ అవుతున్నటువంటి మిత్రులకి నేను స్నేహపూర్వకమైనటువంటి విజ్ఞప్తిని చేస్తూ ఈ కన్నెగుట్ట 2ని వెంటనే విరమించాలని, అట్లాగే వారి మీద పెట్టినటువంటి అంటే నువ్వు బయటకు వచ్చి పనిచేయాలనుకుంటున్నావు, వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలోకి రమ్మంటున్నావు కాబట్టి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు రోజు కోర్టుల చుట్టూ తిప్పితే మళ్ళీ పాత ఆలోచనకే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకని వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా బేషరతుగా రద్దు చేయాలి. వాళ్ళకి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలనేటటువంటి విజ్ఞప్తి చేస్తూ సిపిఎం మాస్ లైన్గా మేము వారికి స్నేహపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.